ప్రైజ్ ఎలాడండి. ప్రభు పేరట అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి. అసలు మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, పాపులుగా ఉన్న మనల్ని ఆయన పిలుచుకున్నందుకు. పాపులను ఎవరు ఇష్టపడరు, కానీ మన దేవాది దేవుడు పాపులకై తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే మనము పాప బంధకాల్లో నలిగిపోతున్నప్పుడు, పాపంలోనే మనం పడి చచ్చిపోతున్నప్పుడు, మనము ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం అంటే మనం చనిపోవలసి ఉండగా ఆయనే మన పాపాలు నిమిత్తం మనందరి కోసం ఆయన సిలువలో బలి పశువుగా బలియాగం అయిపోయారనమాట. అందువల్ల మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారమై ఉన్నాము. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరకు వచ్చి స్వస్థత పొందగోరినప్పుడు దేవుడు మీ యొక్క శరీరములను యాజకులకు అదేవిధంగా సమాజం అంతటికి కనపరుచుకోమని చెప్పినప్పుడు వారందరూ తిరిగి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో 10 మంది కూడా స్వస్థత పొందారు. అంటే ఆ కుష్ఠ రోగం నుండి అందరూ స్వస్థత పొందారనమాట. అప్పుడు ఆ 9 మంది కూడా అలాగే వెళ్ళిపోయారు తప్ప 9 మందిలో ఒక్క ఆయన తిరిగి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి తన శరీరాన్ని కనపరిచి, ఇదిగో ప్రభువా నేను స్వస్థత పొందానని చెప్పినప్పుడు దేవుడు మిగతా 9 మంది ఎక్కడున్నారన్నాడు అడిగినప్పుడు వారందరూ వెళ్ళిపోయారు ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు చాలా బాధపడతాడనమాట. ఎందుకంటే మనం కూడా అలాగే ఆ 9 మందిలా ఉన్నాం. ఎందుకంటే దేవుడి నుంచి ఎన్నో మేలు పొందాం, ఎన్నో అద్భుత కార్యాలు అదేవిధంగా ఎన్నో అనుభవించాం, కానీ దేవుడిని స్వస్థపరిచేవారిగా లేము. కాబట్టి మనం పొందిన మేలుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారమై ఉన్నాము. అదేవిధంగా దేవుడి నామాన్ని మహింపరిచి ఘనపరిచేవారిగా ఉన్నాము. సో ఈ యొక్క వాగ్దాన దినమంతటా దేవుణ్ణి ఆరాధించే వారమై మనము ప్రార్థన చేసుకుందాం. కృప కనికరం గల దేవా యేసయ్య, నీ నామముకే మహిమ ఘనత ప్రభావమును ప్రభా నాయన మేము నాయన ఎంతో తప్పిపోయిన వారిని మా కొరకై నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు దేవా నాయన, మా ప్రతి అవసరత ఏసునామము తీరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మమ్మల్ని కనికరించండి, కృప చూపండి ప్రభా. నాయన మేలు పొంది మర్చిపోయే వారిగా కాకుండా ప్రభా నాయన నిన్ను మహింపరిచే ఘనపరిచేవారిగా ఉండడానికి సహాయం చేయమని, మీరు మాత్రమే మా జీవితాల ద్వారా ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.